ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనము మన ఉద్దేశం ఏంటంటే ఒక గోల్డ్ కోచింగ్ అనే ఇన్స్టిట్యూట్‌ని ఆన్‌లైన్ ఇన్స్టిట్యూట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే మన తెలంగాణలో, ఏపీలో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో వచ్చేసి మన తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. మనం ఏదైనా ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుందామన్నా కూడా మనకు హిందీ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళు హిందీలో పెట్టేసి హిందీలో రాసేసి హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మన దగ్గర ఉన్న ఐటీ స్టూడెంట్స్ ఏదైనా జాబ్ అయినప్పుడు కానీ సెంట్రల్ జాబ్ కానీ స్టేట్ జాబ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసమని చేసే ప్రయత్నమే ఈ గోల్డ్ కోచింగ్ ఆన్‌లైన్ ఇన్స్టిట్యూట్ అనేది. నాకేదో వస్తదని కాదు. మిమ్మల్ని హెల్ప్ చేయడానికి, మీకోసం మీకు సపోర్ట్ చేసి జాబ్‌లు కొట్టేయడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. మీరు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్‌ని ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి దీంట్లో మీకు ఏ విధమైన క్లాసెస్ ఉంటాయి, ఏముంటాయి అనేది నేను కంప్లీట్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన తెలంగాణలో, ఏపీలో ఫస్ట్ టైం వస్తుంది. నా పేరు బి రవిరాజ్, ఏటీఓ టీఎస్ఆర్టీసీ ఐటీ వరంగల్, టీఎస్ఆర్టీసీ ఐటీ వరంగల్లో ఏటీఓగా పనిచేస్తున్నాను, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఐటీ స్టూడెంట్కి స్టేట్ టు సెంట్రల్ కావాలని కోచింగ్ ఇవ్వడం అనేది ప్రధాన ఉద్దేశం. దీన్ని ఏ అంటే ఫిట్టర్, ఇంజనీర్, బ్రేక్ మోటార్ ఎలక్ట్రీషియన్, బ్రేడర్ అండ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్ ఐటీఐ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగులో చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ ఉద్దేశంతోనే మీకోసం తెలుగులో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. ఇదే నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ లో ఏ విధమైన సిలబస్ అయితే మీకు ఇస్తారో ఆ సిలబస్ ని బేస్ చేసుకొని క్లాసులు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఏదైనా లైవ్ లేదా రికార్డెడ్ క్లాసెస్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి మీ పర్పస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క జాబ్కి. ఇప్పుడు ప్రజెంట్ సింగరేణి పడ్డది కాబట్టి ఆ సింగరేణి పర్పస్ లో నేను పెట్టడం జరిగింది. ఫిట్టర్ ట్రేడ్ థియరీ వాళ్ళకి, ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాల్కులేషన్స్. మీకు ఏ సబ్జెక్ట్ మీద నోటిఫికేషన్ ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు, అది వచ్చాక ఆ నోటిఫికేషన్ లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ని క్రియేట్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. దానికోసమనే ఈ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నా ఐడి కార్డు, కావాలంటే మీరు చూడొచ్చు. మీరు డౌట్ ఉంటే టీఎస్ఆర్టీసీ ఐడి కార్డు నా పేరు బోనార్ అని. ఇక్కడ ఎందుకంటే మా ప్రిన్సిపాల్ సార్ చేశారు. నేను ఇక్కడ ఒక ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాను. దీని తర్వాత ఒక డెమో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆల్ ట్రేడ్స్ కి సంబంధించిన ఒక నాలెడ్జ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఉంటాయి. ఆ సేఫ్టీ ప్రికాషన్స్ లో మనం మొదటగా ఫాలో అవ్వాల్సింది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే మన బాడీని, మన చేతుల్ని, మన కాళ్ళని, మొత్తం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము. ఆ ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ నే మనం ఏమంటాం? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, పిపిఈ అంటాం షార్ట్ ఫామ్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పిపిఈ. ఇది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏమో రెస్పిరేటరీ, ఇంకొకటి నాన్ రెస్పిరేటరీ. రెండు ఉంటాయి చూడండి. ఇక్కడ కావాలంటే కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ లో రెండు ఉంటాయి. ఒకటి నాన్ రెస్పిరేటరీ, ఇంకొకటి రెస్పిరేటరీ. నాన్ రెస్పిరేటరీ వచ్చేసి, నాన్ రెస్పిరేటరీ కింద ఏమేమి ఉంటాయంటే those used for protection against injury from outside the body, that is for protecting the head, eye, face and arm, foot, leg and other body parts. అంటే మనలో ఉన్న బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాన్ రెస్పిరేటరీ కింద ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్, బాడీకి సంబంధించిన ఏ పార్ట్ కానీ ఫిజికల్ గా డ్యామేజ్ అవ్వడానికి అవసరం ఉన్న వాటన్నిటిని ఏమంటాం అంటే మనం ఈ నాన్ రెస్పిరేటరీ కేటగిరీ కింద తీసుకుంటాము. తర్వాత పోతే రెస్పిరేటరీ. ఈ రెస్పిరేటరీ కేటగిరీ అంటే ఏంటంటే శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడేది రెస్పిరేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన లంగ్స్ ఏదైనా ఇన్ఫెక్ట్ కాకుండా దాన్ని కాపాడుకోవడానికి రెస్పిరేటరీ మాస్క్ కానీ అట్లాంటివి వాడతాం. అట్లాంటి ఎక్విప్మెంట్స్ ని ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాడతాము. దానికి కూడా పీపీఈ ఉంటుంది. దీని గురించి చూడండి. డోస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ డ్యూ టు ఇన్హలేషన్. ఇన్హలేషన్ అంటే అర్థం ఏంటంటే మనం గాలిని లోపలికి తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు. ఆ ఇన్హలేషన్ ని దాంట్లో ఏమన్నా డస్ట్ కానీ అట్లాంటి ఏమన్నా కంటామినేటెడ్ ఉంటే దాని నుంచి మనం బయటపడడానికి వాడేది ఈ రెస్పిరేటరీ పీపీఈస్. రెస్పిరేటరీ మీనింగ్ మనం ఏదైనా గాలిని తీసుకునేటప్పుడు, లోపలికి ఇన్హేల్ చేసుకునేటప్పుడు గాలి ద్వారా దుమ్ము కానీ ధూళి కానీ మనం వర్క్షాప్లో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్న ఏదైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ మనం
మన ముక్కు ద్వారా లోపల ఊపిరితిత్తులోకి పోకుండా రక్షించడానికి వాటిని రెస్పిరేటరీ డిసీజ్ అంటాం. అదర్ దాన్ రెస్పిరేటరీ ఉన్న వాటిని నాన్ రెస్పిరేటరీ అంటాం. అవి ఏంటంటే బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, ఐ ప్రొటెక్ట్ చేయడానికి, హ్యాండ్ ని, ఆర్మ్ ని, లెగ్ ని అండ్ అదర్ బాడీ పార్ట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసే వాటిని నాన్ రెస్పిరేటరీ అంటాం. మన లంగ్స్ ని ప్రొటెక్ట్ చేసే వాటిని రెస్పిరేటరీ అంటాం. ఈ రెస్పిరేటరీ నాన్ రెస్పిరేటరీ డిసీజ్ వచ్చేసి అవి లేకపోతే ఏం ప్రమాదాలు జరుగుతాయి, అవి ఉంటే ఏ ప్రమాదం నుంచి మనం బయటపడగలుగుతాం, వాటి గురించి కింద ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని టైప్స్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి ద్వారా వాడకపోతే జరిగే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఏ ఎక్విప్మెంట్ వాడితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం అనేది ఈ కంప్లీట్ ఈ స్లైడ్ లో మీకు చెప్పడం జరుగుతుంది. 1 by 1 చూడండి. కామన్ టైప్స్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండ్ దే యూజెస్ అండ్ హజార్డ్స్ ఆర్ ఫాలోవర్స్. టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే మనం హెడ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటివి వాడాలి, హెల్మెట్ వాడాలి, వాడకపోతే ఏం ప్రమాదాలు జరుగుతాయి, ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఆబ్జెక్ట్స్ పై నుంచి పడ్డాయనుకో మన తలకి దెబ్బ తగ్గుతుంది, స్ట్రైకింగ్ ఎగైనిస్ట్ ఆబ్జెక్ట్స్ మన తల సడన్ గా ఏదైనా ఊపుతున్నప్పుడు కానీ బాడీ ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు సడన్ గా ఇట్లా జరగడం కానీ చేసినప్పుడు పక్కన ఏదైనా ఉండి తల దానికి తగలడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే స్ట్రైకింగ్ ఎగైనిస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ కి ఏదైనా తగిలి తలకి ఏదైనా దెబ్బ తగలడం. స్పాటర్స్ అంటే మనం పని చేసేటప్పుడు ఏదైనా చిప్స్ లాంటి అవన్నీ మనం ముఖం మీద పడే అవకాశం ఉంటుంది, తల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పాటర్ నుంచి కూడా మనం హెల్మెట్స్ వాడడం వల్ల ఈ 3 ప్రమాదాల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి హెడ్ ప్రొటెక్షన్ ఎందుకు అంటే ఈ 3 ప్రమాదాల నుంచి బయటపడడానికి. ఫాలింగ్ ఆబ్జెక్ట్స్, స్ట్రైకింగ్ ఆబ్జెక్ట్స్, స్పాటర్స్ ఈ 3 హజార్డ్స్ నుంచి కాపాడుకోవడానికి మన తలని మనం కాపాడుకోవడానికి హెల్మెట్ ని వాడాలి. తర్వాత సెకండ్ వన్ ఫుడ్ ప్రొటెక్షన్. ఫుడ్ ప్రొటెక్షన్ వచ్చేసి ఎందుకు వాడుతున్నాము, హార్ట్ స్పాటర్, ఫాలింగ్ ఆబ్జెక్ట్స్, వర్కింగ్ వెట్ ఏరియా. హార్ట్ స్పాటర్ అనేది ఏదైనా వేడిగా ఉన్నప్పుడు మనం అక్కడ సడన్ గా పోయి కాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ కాలు పెట్టడం వల్ల ఆ హార్ట్నెస్ అనేది మన కాళ్ళకు వచ్చి కాళ్ళకు ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హార్ట్ స్పాటర్ రాకుండా ఉండడం కోసం మనం ఈ లెదర్ నెక్ షూస్ కానీ గార్డ్ కానీ షూస్ వాడితే ఈ హార్ట్నెస్ ని మనం అధిగమించగలుగుతాం. షూ ఉంటే లెగ్ కు ప్రొటెక్షన్ ఉంటుంది. ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా వర్క్ షాప్ పనిచేసేటప్పుడు ఒక టూల్ కానీ ఒక హ్యామర్ కానీ మన కాళ్ళ మీద పడే ప్రమాదం ఉంటుంది. బై మిస్టేక్ ల చేతిలో నుంచి జారి కింద పడడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి, సేఫ్టీ షూస్ లేదా లెదర్ షూస్ ఏ షూ కూడా మనం వేసుకుంటే దాని ద్వారా మన కాళ్ళని మనం రక్షించగలుగుతాం. ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ అంటే పై నుంచి ఏదైనా సడన్ గా పడితే లేదా మన చేతిలో మనం వాడుతున్నాం ఏదైనా టూల్స్ పడితే మన కాళ్ళకి ఏదైనా పడ్డప్పుడు కాలు కట్ కాకుండా ఏళ్ళకి దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేయడానికి వాడేది షూస్, సేఫ్టీ షూస్, లెదర్ గార్డ్స్. వర్కింగ్ వెట్ ఏరియా ఏదైనా వెట్ ఏరియాలో అంటే రోడ్స్ చేసేటప్పుడు కానీ జిగురుగా ఉండే ఏరియాలో కానీ ఆయిల్ పడ్డప్పుడు కానీ వర్క్ షాప్ లో మనం అటు ఇటు తిరుగుతా అంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా స్కిడ్ అయ్యే ఛాన్స్ కాకుండా కాపాడేది గమ్ బూట్స్ అంటే ఆ బూటు ఆయిల్ మీద మనం నడిచేటప్పుడు కానీ మనం జారకుండా మనల్ని రక్షించడానికి వాడేది గమ్ బూట్స్. వర్కింగ్ వెట్ ఏరియాలో ఉన్నప్పుడు గమ్ బూట్స్ వాడడం, ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా మీద పడకుండా కాపాడుకోవడానికి సేఫ్టీ షూస్ వాడడం, హార్ట్ స్పాటర్ నుంచి కాపాడుకోవడానికి లెదర్ నెక్ గార్డ్స్. అంటే ఈ 3 క్వాలిటీస్ ఉన్న ఒక షూ వాడితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఇట్లాంటి హజార్డ్స్ నుంచి మన కాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అన్న నెక్స్ట్ వన్ వచ్చేసి నోస్ వచ్చేసి నోస్ అంటే ఏదో తెలుసు కదా, ముక్కుకు సంబంధించి ఏ విధమైన హజార్డ్స్ జరుగుతాయి, ఏ విధమైన టెక్నిక్ వాడాలి. డస్ట్ పార్టికల్స్ ముక్కు లోపల పోకుండా అంటే పోతాయి. ఎప్పుడు మాస్క్ లేనప్పుడు మనం మాస్క్ అనేది యూజ్ చేస్తే ఇది కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే ఈ డస్ట్ పార్టికల్స్ ని మనం అధిగమించగలుగుతాం. మన ముక్కు లోపలికి డైరెక్ట్ గా పోకుండా అది మాస్క్ తగిలి అక్కడ ఆగిపోతుంది. ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఊపిరితిత్తుల్లోకి పోతుంది. దానివల్ల ఈ ప్రమాదాన్ని మనం ఈ హజార్డ్ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఫ్యూమ్స్ అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చేటి, వెహికల్స్ నుంచి వచ్చే వెహికల్ పొల్యూషన్ లో ఫ్యూమ్స్, గ్యాసెస్, వేపర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచి కూడా మన ఊపిరితిత్తుల్ని మన ముక్కు ద్వారా పోకుండా మన ఊపిరితిత్తులు మంచిగా పనిచేసేటట్టు మనం దాన్ని కాపాడుకోవడానికి నోస్ మాస్క్ అనేది వాడుతాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్రొటెక్షన్. చేతులని మనం పనిచేసే దగ్గర వర్క్ ప్లేస్ లో మన చేతులకు చిన్న చిన్న దెబ్బలు తగలడం జరుగుతుంది. ఆ దెబ్బల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేస్తామంటే ఈ హ్యాండ్ గ్లూవ్స్ అనేవి వాడతాం. ఈ హ్యాండ్ గ్లూవ్స్ వాడకముందే ఈ హజార్డ్స్ జరిగే ప్రమాదం ఉంది. డ్యూ టు డైరెక్ట్ కాంటాక్ట్ ఏదైనా మెటల్ మనం డైరెక్ట్ పట్టుకుంటే
దానికి ఉన్న హీట్ మన హ్యాండ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మన హ్యాండ్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి హ్యాండ్ గ్లూవ్స్ అనేది వాడితే ఈ ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. ఇంకొకటి బ్లోస్ స్పార్క్ మూవ్మెంట్ హీట్. ఏదైనా స్పార్క్స్ వచ్చి మన చేతి మీద పడ్డా కూడా మనకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ స్పార్క్స్ నుంచి కూడా హ్యాండ్ గ్లౌస్ కాపాడుతుంది. తర్వాత ఎలక్ట్రిక్ షాక్. హ్యాండ్ గ్లౌస్ ఉంటే ఏదైనా వైర్ కట్ అయిపోయి మన మీద వచ్చి ఆ వైర్ మన మీద సడన్ గా పడ్డా కూడా కరెంట్ షాక్ అనేది మనకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ గ్లౌస్ ప్లాస్టిక్ తో తయారు చేసి పడి ఉంటాయి. ప్లాస్టిక్ ఏమంటారు పాలిథిన్ కవర్స్ లాంటివి, రబ్బర్ లాంటివి ఉంటాయి. కాబట్టి దాంట్లోనే మనకి ఇన్సులేటర్ అంటే కరెంట్ ని దాని నుంచి పాస్ చేయలేదు. కాబట్టి మనం ఎలక్ట్రిక్ షాక్ నుంచి కూడా హ్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల హ్యాండ్ గ్లూవ్స్ అనే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఐ ప్రొటెక్షన్. మన కళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటాం? కళ్ళని ప్రొటెక్ట్ చేయకపోతే ఏ విధమైన హజార్డ్స్ జరుగుతాయి? ఫ్లయింగ్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఫ్లై అయితే అంటే మనం పనిచేసే దగ్గర వర్క్ ఏరియాలో డస్ట్ పార్టికల్స్ ని మనం కళ్ళలోకి పోకుండా ఉంచడం కోసం వాడేది గాగుల్స్ అంటే కళ్ళజోడు. తర్వాత యూవీ రేస్, ఐ రేస్, హీట్ అండ్ హై అమౌంట్ ఆఫ్ విజిబుల్ రేడియేషన్, వీటన్నిటి ఇవి కూడా మనకి ఐ ప్రొటెక్షన్ వాడకపోతే ఇట్లాంటి హజార్డ్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఫేస్ షీల్డ్, హ్యాండ్ షీల్డ్, హెడ్ షీల్డ్ ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేవి మనం వాడతాం అనమాట. ఈ 4 మనం వాడగలిగితే వీటిని మనం జరగకుండా మన కళ్ళని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్రొటెక్షన్. ఫేస్ ప్రొటెక్షన్ వచ్చేసి దీనికి ఫేస్ షీల్డ్ వాడడం, హెడ్ షీల్డ్ వాడడం, వితౌట్ అంటే ఇయర్ పంప్ లేకుండా కూడా ఫేస్ షీల్డ్ కానీ హెడ్ షీల్డ్ కానీ మనం వాడవచ్చు. ఇయర్ పంప్ అంటే చెవులకు ప్రాబ్లం రాకుండా పెద్ద పెద్ద నాయిస్ ఉంటుంది కొన్ని ఇండస్ట్రీస్ లా. ఆ నాయిస్ నుంచి మన చెవులను మనం కాపాడుకోవడానికి యూజ్ చేసేది ఇయర్ పంప్. అంటే ఇక్కడ ఫేస్ షీల్డ్ విత్ ఇయర్ పంప్ ఉంటుంది, వితౌట్ ఇయర్ పంప్ ఉంటుంది. విత్ ఇయర్ పంప్ ఉంటేనేమో పెద్ద నాయిస్ నుంచి కూడా మన చెవులను కాపాడుతుంది. వితౌట్ ఇయర్ పంప్ అంటే నాయిస్ కి సంబంధం లేదు, నార్మల్ గా మనకి జస్ట్ ఫేస్ ని కాపాడగలగాలి అన్నప్పుడు వితౌట్ ఇయర్ పంప్ అనేది వాడవచ్చు. ఫేస్ ప్రొటెక్షన్ కి మెయిన్ గా వెల్డింగ్ కానీ గ్రైండింగ్ కానీ చేసినప్పుడు అక్కడ స్పార్క్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి. ఆ స్పార్క్స్ మన ఫేస్ మీద పడే ఛాన్స్ ఉన్నది. పని చేసేటప్పుడు ఆ స్పార్క్ అనేది మన ఫేస్ మీద పడి ఏదైనా ఇక్కడ చిన్నగా కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్పార్క్ జనరేటెడ్ వెల్డింగ్ గ్రైండింగ్ జరిగేటప్పుడు ఈ స్పార్క్స్ మన ఫేస్ మీద రాకుండా ఫేస్ షీల్డ్ కానీ హెడ్ షీల్డ్ కానీ కాపాడుతుంది. అట్లాగే వెల్డింగ్ స్పాటర్స్ వెల్డింగ్ స్పాటర్స్ కూడా మన ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మన కళ్ళల్లో కూడా పడే ఛాన్స్ ఉంటుంది. ఫేస్ ప్రొటెక్షన్ కూడా యూవీ రేస్ వెల్డింగ్ చేసేటప్పుడు కానీ నార్మల్ యూవీ రేస్ కూడా మన ఫేస్ కి పడకుండా మనం ఫేస్ ప్రొటెక్షన్ ని వాడతాం. ఈ ఫేస్ ని ప్రొటెక్ట్ చేయడం వలన ఈ హజార్డ్స్ ని మనం తప్పించుకోగలుగుతాం, ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాం. ఐదర్ ఇవి వాడకపోతే మాత్రం ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ప్రొటెక్షన్. ఇయర్ ప్రొటెక్షన్ వచ్చేసి ఇయర్ ఎందుకు వాడతామంటే ఒక ఇయర్ ప్రొటెక్షన్ ఎందుకు అని అంటే మనం వర్క్ చేసే ఇండస్ట్రీలో కానీ వర్క్ షాప్ లో కానీ చాలా ఇంజన్స్ రన్ అవుతా ఉంటాయి, చాలా మెషిన్స్ రన్ అవుతా ఉంటాయి. ఆ మెషిన్స్ యొక్క శబ్దాలు చాలా శబ్ద తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ శబ్దాలు ఎక్కువ రావడం వల్ల ఆ శబ్దాలకి మన చెవులు పోయే ప్రమాదం ఉంటుంది. మన చెవుల వినగలిగే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఏం వాడతాం? ఇయర్ ని హై లెవెల్ నాయిస్ నుంచి కాపాడుకోవడానికి ఇయర్ బగ్స్ వాడతాం, ఇయర్ ప్లగ్స్ వాడతాం. ఇయర్ ప్లగ్ లేదా ఇయర్ పంప్ అనే ఈ 2 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వాడి ఈ హై లెవెల్ ఆఫ్ నాయిస్ ని మన చెవులకు రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఇయర్ ప్రొటెక్షన్ అంటారు. ఇయర్ ప్రొటెక్షన్ ఎందుకంటే ఈ నాయిస్ లెవెల్ ఎక్కువ అయితే చాలా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంటుంది. నువ్వు నీ చెవులు వినికిడి జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇయర్ పంప్ కానీ ఇయర్ ప్లగ్ వాడడం. తర్వాత బాడీ ప్రొటెక్షన్ ఓవరాల్ గా కంప్లీట్ ఇంతసేపు ఏం చెప్పుకున్నాం? హెడ్ ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్, మన ఫేస్ మీద ఉన్న వాటిని ఫేస్ ప్రొటెక్షన్ ఇది చెప్పుకున్నాం. ఇయర్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఫేస్ ని వదిలేసి హెడ్, ఫేస్, ఐ, ఇయర్ ఇవన్నీ వదిలేస్తే కంప్లీట్ బాడీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూడండి. మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక యాప్రాన్ వాడతాం, అంటే ఒక క్లాత్. ఆ క్లాత్ ఎట్లా ఉండాలంటే ఏదైతే మనం మిషనరీస్ దగ్గర వర్క్ చేస్తామో, ఏ ఇండస్ట్రీస్ లో మనం పనిచేస్తామో ఆ ఇండస్ట్రీ దగ్గర మన బాడీకి ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఆ మిషన్స్ దగ్గర పోయి మన షెడ్ దాంట్లో అంటే ఇరుక్కోపోకుండా యాప్రాన్ అనేది కాపాడుతుంది. యాప్రాన్ ఇరుక్కోపోయినా మన యాప్రాన్ తీసుకునేసాం. అట్లాంటి ఒక లెదర్ యాప్రాన్ మనం వాడితే మనం ఎక్కడ హార్ట్ పార్టికల్స్ దగ్గర ఏదైనా పని చేస్తున్నా కూడా ఈ హార్ట్ పార్టికల్స్ మీద పడకుండా అట్లాగే కంప్లీట్ బాడీని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ లెదర్ యాప్రాన్స్ చేసే పని. ఈ లెదర్ యాప్రాన్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్.
ఒకసారి చూడండి 1 by 1. ఫస్ట్ ఏంటి, హెడ్ ప్రొటెక్షన్. హెడ్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాడే ఫస్ట్ ఇది హెల్మెట్. ఫుడ్ ప్రొటెక్షన్, ఫుడ్ ని కాపాడేది లేదా లెగ్ గార్డ్స్ లేదా సేఫ్టీ షూస్ లేదా గమ్స్. ఇవి ఒక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ నోస్, ఈ నోస్ ని కాపాడేది నోస్ మాస్క్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్రొటెక్షన్, హ్యాండ్ ని కాపాడేది హ్యాండ్ గ్లోవ్స్. తర్వాత ఐ ప్రొటెక్షన్, అంటే ఐ ని కాపాడేది గాగుల్స్ లేదా ఫేస్ షీల్డ్, హ్యాండ్ షీల్డ్, హెడ్ షీల్డ్. ఈ 4 రకాల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మన ఐని ప్రొటెక్ట్ చేయడానికి వాడవచ్చు. ఇంకొకటి ఫేస్ ప్రొటెక్షన్, ఫేస్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఫేస్ షీల్డ్ వాడవచ్చు. ఇంకా మనం హెడ్ షీల్డ్ కానీ ఇయర్ బఫ్ వితౌట్, అంటే హెడ్ షీల్డ్ విత్ ఇయర్ బఫ్ లేదా వితౌట్ ఇయర్ బఫ్ అట్లా వాడవచ్చు. హెల్మెట్స్ వాడవచ్చు. ఇంకా వెల్డింగ్ స్క్రీన్స్ కూడా వాడవచ్చు అని ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇయర్ ప్రొటెక్షన్, నాయిస్ లెవెల్ నుంచి మనం కాపాడుకోవడానికి ఇయర్ ప్లగ్, ఇయర్ బఫ్ ఇవి 2 ఉంటాయి. తర్వాత బాడీ ప్రొటెక్షన్ కి లెదర్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఇవి ఒకసారి 1 by 1 డయాగ్రామ్స్ చూడండి. నెక్స్ట్ సైడ్ లో ఉంటుంది చూడండి. హెల్మెట్ అంటే ఇది హెల్మెట్ ని మనం ఇండస్ట్రీలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎవరైనా కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేసేటప్పుడు కానీ మెకానికల్ వర్క్ షాప్స్ వల్ల పనిచేసేటప్పుడు కానీ ఈ హెల్మెట్ ని పెట్టుకుంటారు. ఎందుకంటే మన హెడ్ ని ఏదైనా ప్రమాదం జరగడానికి, అంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కదా, ప్రమాదం అనేది ఎప్పుడు జరగదో తెలియదు. కాబట్టి మన ప్రమాదం నుంచి మన హెడ్ ని మనం కాపాడుకోవడానికి ఈ హెల్మెట్ ని వాడతాం. నెక్స్ట్ షూ, ఇది షూ ఇలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ గ్లూవ్స్, ఈ హ్యాండ్ గ్లౌస్ వాడతాము. ఇంకా చూడండి గాగుల్స్, ఇలా గాగుల్స్ ఉంటాయి. ఈ గాగుల్స్ ఎట్లా పెట్టుకుంటే ఈ బెల్ట్ అనేది వెనకాల పెట్టుకుంటే ఈ కళ్ళు మనకు లూజ్ కాకుండా పర్ఫెక్ట్ ఉంటాయి. తర్వాత ఫేస్ షీల్డ్, హ్యాండ్ స్క్రీన్, ఫేస్ షీల్డ్, వెల్డింగ్ హెల్మెట్, ఇవన్నీ మన పీపీఈస్. మనం ఇంతసేపు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ పీపీఈస్. లెదర్ ట్యాప్ అని ఒకసారి చూడండి. ఈ కింద ఉన్నాయి లెగ్ గార్డ్స్. లెగ్ గార్డ్స్ అంటే మన పైకి లెగ్ గార్డ్స్ అంటారు. ఇవి హ్యాండ్ గ్లూవ్స్, ఈ క్యాప్ స్లీవ్స్, ఈ పైన హ్యాండ్ గ్లూవ్స్ పైన ఉండే స్లీవ్స్. ఇవన్నీ మన పర్సనల్ ప్రొటెక్టివ్ లో ఉండే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నట్టు. సేఫ్టీ ప్రికాషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఇండస్ట్రీ ఎగ్జామ్ రాసినా మీరు సింగరేణి కానీ, ఆర్ఎంపీ కానీ, ఐఓసిఎల్ కానీ, బిఈఎల్ కానీ, మీకు మితాని కానీ, మింట్ కానీ, ఏ ఎగ్జామ్ రాసినా, సెంట్రల్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ రాసినా కూడా సేఫ్టీ ప్రికాషన్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్నే అన్ని ట్రేడ్ వాళ్ళకి కామన్. కాబట్టి నేను దీన్నే డెమో టాపిక్ మీద తీసుకొని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా క్లాసెస్ కావాలన్నా లేదా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నా, మీరు నాకు అప్రోచ్ అవ్వాలంటే నా నంబరు, ఓకే, నా ఇన్స్టిట్యూట్ పేరు ఫస్ట్ చెప్పాను కదా, బోర్డ్ కోచింగ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. యూట్యూబ్ లో కూడా బోర్డ్ కోచింగ్ అని కొడితే వస్తుంది. నేను యూట్యూబ్ లో ఇంకా ఫస్ట్ ఈ వీడియోనే పెడుతున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నా నంబర్ వచ్చేసి వాట్సాప్ చేసినా పర్లేదు, ఫోన్ చేసినా పర్లేదు, టెక్స్ట్ చేసినా పర్లేదు. 9949340417. ఇది నా మొబైల్ నంబరు. నా పేరు వచ్చేసి రవిరాజ్, టిఎస్ఆర్టీసీ ఐటీ వరంగల్లో నేను ఈటీఓగా పనిచేస్తున్నాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా, కోచింగ్ కావాలన్నా, ఏం చేయాలన్నా కూడా నాకు కాల్ చేయండి. మీకు 100% హెల్ప్ చేయడానికి నేను ఇది చేస్తున్నా. మీ దగ్గర ఏదో డబ్బులు ఆశించి కాదు. మన దగ్గర తెలుగులో చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఈ విధంగా స్టార్ట్ చేసి మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక, ప్రాపర్ నాలెడ్జ్ లేక, చెప్పేటోళ్ళు లేక, కోచింగ్ సెంటర్స్ గురించి వాళ్ళకి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంది నాకు చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళే ఐటీఐ క్లాసెస్ ఇస్తామంటే ఒక యూట్యూబ్ లో ఛానల్ లేదు, మొత్తం హిందీలో ఉన్నారు, హిందీలో రాసి చెప్తున్నారు అనేసి చాలా మంది చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు సహకరిస్తే నేను కూడా నా వంతు సహాయం మీకు చేద్దామనే ఉద్దేశంతోనే ఈ గోల్డ్ కోచింగ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు సహకరిస్తానే కోరుకుంటూ రవిరాజ్ సైనింగ్ అవుతుంది.